ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో గుడ్ ఫ్రైడే. గమనించండి ప్రియులారా, ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ అండి అంటారు. మన కుటుంబీకులు, మన ఆత్మీయులు మరణించినప్పుడు ఆ దినాన్ని మనం ఏమంటాము? చాలా బ్యాడ్ డే అండి ఈరోజు అంటాం. మా నాన్నగారు చనిపోయిన రోజు నాకు చాలా బ్యాడ్ డే, మా అమ్మగారు చనిపోయిన రోజు అది కూడా చాలా బ్యాడ్ డే కదండి. మన ప్రియుల్ని ఎవరైనా కోల్పోయినప్పుడు అది మంచి దినము కాదు, అది శుభదినము కాదు. దాన్ని మనం ఏమంటాం చెప్పండి? దుర్దినము అంటాం మనం. అయితే గమనించండి ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు దాన్ని బ్యాడ్ ఫ్రైడే అని కదా పిలవాలి. మరి గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలిచారు? కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే, మన పాపముల నిమిత్తము నరకములో వెళ్ళవలసిన మన కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూలోకములో 33.5 సంవత్సరములు పరిశుద్ధముగా జీవించి తండ్రి చిత్తమును జరిగించి మన కొరకై కల్వరి శిలువ మీద ప్రాణత్యాగము చేశాడు గనక ఇది బ్యాడ్ డే ఎలా అవుతుంది? అందుకని దీని ఏమన్నారంటే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే దినం మీరు గమనించాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి పాపమంతా కూడా ఆయన మీద వేసుకొని నిష్కలంకమైన, నిష్కపటమైన, పరిశుద్ధమైనటువంటి రక్తమును మన కొరకు యేసు ప్రభు వారు కల్వరి శిలువ మీద చిందించారు. మీకు మాట చెప్పమంటారా ప్రియులరా? ఇజ్రాయెల్ దేశానికి చాలాసార్లు వెళ్ళాను నేను. ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని ఒరిజినల్ ప్లేసెస్ ఉంటాయో అన్ని డూప్లికేట్ ప్లేసులు కూడా ఉన్నాయండి. యేసు ప్రభు సిలువ వేసిన స్థలాలు 2-3 ఉన్నాయి. వాటిలో ఒరిజినల్ స్థలం ఏంటో నాకు తెలుసు. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. మీరు చూస్తున్నారు కదా నా కరం, ఈ చెయ్యి యేసు ప్రభు కల్వరి శిలువ మీద ఎక్కడైతే రక్తము కార్చారో ఆ రక్తము కార్చబడినటువంటి స్థలములో చెయ్యి పెట్టి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడండి. అందుకని నేను చాలా తక్కువగా ఎవరి మీదనో చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. యేసయ్య శిలువ రక్తమును కార్చినటువంటి ప్రాంతంలో చేయి పెట్టి ప్రార్థించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే నేను రోమ్ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఇటలీ దేశంలో రోమ్ పట్టణానికి నేను వెళ్ళినప్పుడు జెరూసలేం ఆఫ్ బెసిలికా అని ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, శాంటా హెలీనా అంటే కాన్స్టంటైన్ యొక్క తల్లి ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు యెరూషలేములో నుండి యేసు ప్రభు ఒరిజినల్ సిలువను తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో భద్రపరిచింది. మీలో చాలామంది ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ పెట్టాను నేను షార్ట్స్లో. వ్యర్థమైన వాటిని చూసి సమయాన్ని మీరు చాలామంది వృధాపరుస్తూ ఉంటారు. దయచేసి చూడండి ఆ షార్ట్స్లో. యేసు ప్రభు చేతికి కొట్టబడినటువంటి మేకులు, ఆయన తలలో గుచ్చుకున్నటువంటి ముళ్ళు, అవన్నీ కూడా నా కళ్ళారా చూడడానికి, వాటిని తాకడానికి దేవుడు సహాయం చేశాడు ప్రియులారా. దయచేసి వీలైతే వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ గుడ్ ఫ్రైడే దినమున మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నా పాపముల నిమిత్తము ప్రభువా, మీకును తండ్రికి నీ పరిశుద్ధాత్మకు నేను విరోధముగా జీవించి భయంకరమైన పాపములు చేసిన నన్ను క్షమించారే, నా కొరకు మీరు మరణించారే, మీకు స్తోత్రం యేసయ్యా. ప్రతి ఒక్కరి మాట చెప్పాలి ఉదయకాల సమయంలో. అయ్యా నేను పాపిని, అయ్యా నన్ను క్షమించండి ప్రభువా, నా కొరక మీరు రక్తాన్ని కార్చింది ప్రభువా, నా కొరక మీరు ప్రాణాన్ని పెట్టింది ప్రభువా. ఇది నిజంగానే గుడ్ ఫ్రైడే ప్రభువా. కారణం ఏంటో తెలుసా? నేను పాపములో ఉండగా పరిశుద్ధుడైన నీవు నా కొరకు మరణించావు ప్రభువా. మరి ఉదయకాల సమయం కొరకు ఒక మాట చెప్తున్నాను ప్రియులారా. మీలో చాలామంది గుడ్ ఫ్రైడేకి వెళ్తూ ఉంటారు. నేను కూడా సంవత్సరానికి ఒక ప్రసంగం చేసేవాడిని అండి. అది కూడా గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు ఏదో ఒక మాట తీసుకొని వాక్యం చెప్పేవాడిని. ఇచ్చిన 15 నిమిషాలు కాకుండా 45 నిమిషాలు వాక్యం చెప్పి పుస్తకాలన్నీ తిరగేసి వచ్చిన వాళ్ళందరూ తలదినకుండా మీరు కూడా ఇచ్చిన సమయంలో మాట్లాడండి, ఇచ్చిన అంశాన్ని గురించే మాట్లాడండి. వారు ఇచ్చిన టైంలో ఇచ్చిన అంశాన్ని గురించి దాని మీదనే ఫోకస్ చేయండి. మీరు అద్భుతంగా వాక్యం చెప్పాలంటే బుక్కులు తిరగేసి ఇంటర్నెట్లో చూడడం కాదు. 1 గంట సేపైనా మోకాళ్ళకి ప్రార్థన చేయండి. మీరు నడిపించండి ప్రభువా, మీరు సహాయం చేయండి ప్రభువా అని మీరు ప్రార్థనాపూర్వకంగా మీరు వెళ్ళి అక్కడ నిలబడితే ప్రభు మీ ద్వారా ఆయన మాటలను వాళ్ళకి జ్ఞాపకం చేస్తాడు, వాళ్ళు తెలియజేస్తాడు. ఆ ప్రసంగం ఆశీర్వాదకరంగా ఉంటుంది. బుక్కులు చదివి లేకుంటే బుక్కులు మొత్తం తిప్పేసి ఆ జ్ఞానం కాదండి, దైవికమైన జ్ఞానంతో ఈరోజు నిలబడండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఈరోజైతే నేను సంవత్సరానికి 1000 ప్రసంగాలు చేస్తానండి. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనము, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానం కదండి ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, మా దోషము, మా పాపము మీ మీద వేసుకున్నారు ప్రభువా,
మా కొరకు మీరు మరణించారు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళండి, ఉపవాసం ఉండండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు సన్నిధిలో మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడు చేసిన మేలులను తలపోయండి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అనారోగ్యంతో ఉన్నారా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ప్రభు అని ప్రకటించండి. ప్రియుల, దేవుడు బలమైన కార్యాలు చేస్తారని దేవుని సేవకుడిగా నమ్ముతున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.